తన్ని లోపలికి పంపించు. నానమ్మా, ఎన్ని రోజులుంటుంది పెదబాబు? ఉండని. ఏ ఆటలాడుతుందో ఆడని, అది చూద్దాం. పెద్దమ్మగారు కోపాడకండి అమ్మా. ఒల్లిది ఏదో తెలియని తన అన్న మీదున్న ప్రేమే ఒల్లి చేతలా మాట్లాడించింది, అంతే తప్ప మరోటి కాదు. మిమ్మల్ని ఎదిరించి మేము నిలగలమా? తల్లి ఆగ్రహించకండి అమ్మా. చిన్న పొన్ను, కనికరించండి అమ్మా. ఎన్నిసార్లండి, ఎన్నిసార్లు? మా బ్రతికంతా ఈవిడ్ని కనికరించుకుంటూ పోవడమేనా? మాకు వేరే పనిలేదనుకుంటున్నారా? కృష్ణవేణి, మీరు వెళ్ళండి, వెళ్ళండి. సత్యవల్లి ఇక్కడే ఉంటుందిలేండి. మీకు కావాల్సింది కూడా అదే కదా. వెళ్ళండి. కసిరిందా ఏ నిజము చూడనని, ఒంటి దారి మిగిలిందా నీదొకటే తోడు అని. ఓ చిరుగాలి నువ్వు ముగనే తుంచావే, నా కథ మళ్ళీ మొట్టమొదటికి చేర్చావే. సత్యవల్లి ఉంటాను అంటున్నది ఇంట్లోనే కదా, ఎక్కడో ఒక మూల ఉండనివ్వండి. కట్టుకునే బట్టల దగ్గర్నుంచి తినే తిండి వరకు ఏది మీరివ్వద్దు. త్రిపుర వచ్చే వరకు అలాగే ఉండనివ్వండి. తరువాత సత్యవల్లినే ఉండదు. నేనెక్కడికి వెళ్ళను పెద్దమ్మగారు. మీరుండమన్న చోటే ఇక్కడే ఎక్కడో చోటుంటాను. మీరు చెప్పినట్టే చేస్తాను. ఒక్కటి మాత్రం మీరు చెప్పనిది చేస్తాను. మిమ్మల్ని అందరినీ నన్ను అర్థం చేసుకునేలా మారుస్తాను. మీరు లోపలికెళ్ళండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,